జరుగుతోంది. విశాఖ భోగాపురం జాతీయ రహదారి ఇప్పటికే పసుపుమయంగా మారింది. సభకు తరలి వచ్చే లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పార్టీ కీలక నేతలు సభాస్థలంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పలు సూచనలు ఇచ్చారు. ఇక ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించనుండడంతో రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 600 మంది కూర్చునేందుకు వీలైన అతిపెద్ద స్టేజీ, దాని వెనుక భారీ ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల నిలువు కొలతలతో స్టేజీని ఏర్పాటు చేశారు. స్టేజీకి 2 వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 200 ఎకరాల్లో 6 లక్షల మంది సభలో పాల్గొనేందుకు వీలుగా అన్ని రకాల వసతులతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేదికపై టీడీపీ, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ, జనసేన ముఖ్యమైన నాయకులు కూర్చునేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వైసీపీ సీట్ల లొల్లి తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది. వైసీపీలో సీట్లు సర్దుబాట్లు, ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీలు కొనసాగుతున్నాయి. సమన్వయకర్తల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతుంది. సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు జరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేలు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాలో కసరత్తు వికటించింది. దీంతో మార్పులు, చేర్పుల్లో వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాయలసీమ సీట్లపై కసరత్తు అధిష్టానం మొదలుపెట్టింది. మార్పులపై చర్చించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం చర్చలు జరుపుతున్నారు. నేతల అభిప్రాయాలతో ఇన్ఛార్జీలను ఖరారు చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీట్ విషయంపై జగన్ స్పష్టత ఇస్తున్నా నేతలు ససేమిరా అంటున్నారు. విజయవాడ వైసీపీలో సీట్ల లొల్లి మొదలైంది. వెల్లంపల్లి, మలాది విష్ణుకు సీట్లు ఇచ్చే విషయంపై డౌట్ నెలకొంది. తాజా పరిణామాలతో విజయవాడ వైసీపీలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారించనుంది. ఫ్రీ ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాకు చంద్రబాబు గండి కొట్టించారు అన్న అభియోగాలను ఆయన తరపు లాయర్లు కోర్టులో తిప్పికొట్టనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున వాదనల కోసం కేసు విచారణ నేటికి వాయిదా పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది అని సిఐడి కేసు నమోదు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక పాలసీ విధానంతో కొందరు వ్యక్తులు లబ్ధి పొందారు అని అడ్వకేట్ జనరల్ ఆరోపించారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో సీనరేజ్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది అన్నారు. ఈ దశలో పిటిషనర్ కి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై దాని ప్రభావం పడుతుంది అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు. సిఐడి వాదనలు ముగియడంతో చంద్రబాబు తరపు వాదనల కోసం న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. సీఎంఓ కార్యాలయం తరలింపుపై విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్తో పాటు జీవో అమలును సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను నేడు విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తరలింపును తప్పుపడుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, పలవర్ల మనోహరం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని రద్దు చేయాలని కోరారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధరీకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమైక్య సొసైటీ ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రావడంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు సి సుమన్ మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపించాలి అని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని తెలియజేశారు. పిటిషన్ను మెరిట్స్ ఆధారంగా విచారణ జరిపే ముందు తమ అనుబంధ పిటిషన్పై నిర్ణయాన్ని వెల్లడించాలి అని కోరారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ రావు, న్యాయవాదులు సాయి సంజయ్, సూర్యనేని, జ్యోతిరత్న అనుమోలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ఎక్స్ లో యుద్ధం కొనసాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని సీఎం సిద్దరామయ్య చెప్పినట్లు ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫేక్ వీడియో బీజేపీ ఐటీ సెల్ సృష్టించింది అని సిద్దరామయ్య ఇప్పటికే ఆరోపించారు. ఆ విషయం తెలియక కేటీఆర్ అదే వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేనప్పుడు హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచించరా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తు ఇలాగే ఉండబోతోందా అంటూ సిద్దరామయ్యను కడిగి పారేశారు. దీనిపై సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. అది ఫేక్ వీడియో అని గుర్తు చేశారు. కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఎందుకంటే మీరు ఫేక్ వీడియో, ఎడిట్ వీడియోలను గుర్తించలేకపోతున్నారు అని విమర్శించారు. అబద్దాలనే నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. ఫేక్ వీడియోలను బీజేపీ తయారు చేస్తే బీఆర్ఎస్ వాటిని ప్రచారంలోకి తెస్తోంది అని ఆక్షేపించారు. మీరు నిజంగానే బీజేపీకి బీ టీం అని ఎద్దేవా చేశారు. దీనిపై కేటీఆర్ మళ్లీ స్పందించారు. కాంగ్రెస్ సిగ్గు లేకుండా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తుంది అన్నారు. అందువల్లే తాము ఎన్నికల్లో ఓడిపోయాము అని చెప్పారు.
22న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. పార్లమెంట్ నుంచి 141 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంతో కూటమి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అశోక హోటల్లో విపక్ష కూటమి ఇండియా 4వ సమావేశాన్ని నిర్వహించింది. 3 గంటల పాటు కీలక భేటీ కొనసాగింది. పార్లమెంటు ఘటనతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దు అని ఖర్గే వివరించారు. తొలుత సమిష్టిగా పోరాడతాం, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాము అని ఖర్గే చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో విపక్షాల కూటమి సమావేశంలో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై 28 విపక్ష పార్టీల నేతలు సమావేశమైనట్లు ఖర్గే చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్లు ఖర్గే తెలియజేశారు. దేశవ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. అంగన్వాడీల ఆందోళన 8వ రోజు పూర్తి చేసుకుంది. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లపైనే వంటవార్పు చేశారు, రోడ్లపైనే భోజనాలు చేశారు, ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు కొనసాగించారు. చెవులో పువ్వులు, రోడ్లపై భిక్షాటనతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు తెరుస్తున్నప్పటికీ పలు చోట్ల పిల్లలు రావడం లేదు. అంగన్వాడీల ఆందోళనకు టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటికి ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేసి నిరసన తెలియజేశారు. అన్ని మండల కేంద్రాలు ధర్నాలు నిర్వహించారు. నర్సాపురంలో కళ్లకు గంతలు కట్టుకునే అంగన్వాడీ కార్యకర్తలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు అంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని మొగల్తూరులో దహనం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం దీక్షా శిబిరం వద్దకు మాజీ మంత్రి ఆనంద్ బాబు చేరుకుని సంఘీభావం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. ఒకరోజు పర్యటన కోసం రాజధాని చేరుకున్న ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై మంతనాలు జరిపారు. ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల ఆశావాహులు విన్నపాలు వింటూ కాలం గడిపారు. ఢిల్లీ చేరుకోగానే నేరుగా లోతి రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశాలను చర్చించారు. హైదరాబాద్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరో 2 గ్యారంటీల అమలు ప్రక్రియను ప్రారంభించే అంశాన్ని వేణుగోపాల్ కు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ అంశంపై సమాలోచన జరిపారు. అనంతరం తుగ్లక్ రోడ్లో అధికారికంగా కేటాయించిన 23వ నెంబర్ ఇంటిని సందర్శించారు. ఈ బంగ్లా 20 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంగా ఉంది. ఈ భవనాన్ని రేవంత్ కు కేటాయించడంతో కేసీఆర్ నేమ్ ప్లేట్ ను అధికారులు తొలగించారు. తుగ్లక్ రోడ్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సహచర ఎంపీలకు విందు ఇచ్చారు. వైసీపీ ఎంపీ రఘురామరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీఎంసీ ఎంపీలు హాజరయ్యారు. దక్షిణాదికి చెందిన పలు వంటకాలను అతిథులకు వడ్డించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఢిల్లీలో ఆయన విందు ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు చెందిన మాణిక్రామ్ ఠాగూర్, కార్తీ చిదంబరం, శశి థరూర్, గౌరవ్ గగోయ్, దీపేందర్ హుడా, రవనీత్ సింగ్ బిట్టు, హిడి ఈడెన్, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, టీఎంసీకి చెందిన సౌగత్ రాయ్, ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్, డీఎంకేకు చెందిన కళానిధి, బీఎస్పీకి చెందిన డానిష్ అలీ, రితేష్ పాండే, వైసీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి, ఎస్ నిరంజన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్ రావు, వంగ గీత, చింతా అనురాధ, బీసెట్టి వెంకట సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి, కోరెంట్ల మాధవ్, అదాల ప్రభాకర్ రెడ్డితో పాటు రఘురాం కృష్ణంరాజు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కొత్తగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో 402 మందికి కరోనా పరీక్షలు చేశారు. 4 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో మరో 9 మంది కోవిడ్ చికిత్సలు పొందుతున్నట్లు తెలియజేసింది. కొత్తగా 4 కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ తన శాఖ అధికారులతో భేటీ అయి సమీక్ష నిర్వహించారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల క్రితం ఆరోగ్య శాఖ కార్యాలయం ఉన్న ఏపీఐఐసీ భవనంలోనే కోవిడ్ కేసు నమోదైంది. పరిశ్రమల శాఖలో విధులు నిర్వహించే ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాటు మరికొన్ని కేసులు కూడా పాజిటివ్ గా తేలాయి. కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
డాక్టర్ రాజారావు తెలియజేశారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 పడకలను ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలియజేశారు. ఈ వేరియంట్ లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి అన్నారు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి అన్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారుతుంది. మరో 5,858 కోట్ల అప్పు చేసేందుకు జగన్ సర్కార్ సిద్దమైంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అదనంగా 0.5% రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేస్తుంది. ఈ సందర్భంగా 6 రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. ఇందులో ఏపీకి చోటు దక్కింది. 2021-22లో 3,716 కోట్లు తీసుకునే ఏపీ ఇప్పుడు 5,858 కోట్లు తీసుకునేందుకు సిద్ధపడింది. తాజాగా కేంద్రం కల్పించిన వెసులుబాటులో 5,858 కోట్ల రుణం తీసుకునేందుకు అవకాశం లభించింది. ఏపీతో పాటు అస్సాం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీతో పాటు అస్సాం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతించింది. సీఎం జగన్ కు సన్నిహిత కంపెనీగా పేరుపడిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. షిరిడి సాయి కంపెనీ కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కడప శివారులో పారిశ్రామిక వాడలో ఉన్న ఆ సంస్థకు చెందిన కర్మాగారం, హైదరాబాద్ లోని కంపెనీ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. కడపలోని కర్మాగారంలో విద్యుత్, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు. నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇటీవల ఈ కంపెనీకి కట్టబెట్టింది. వేల కోట్ల రూపాయల విలువైన అనేక భారీ ప్రాజెక్టులతో పాటు రైతుల వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు సమకూర్చే పనులను అప్పగించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే సంస్థ ఆర్థికంగా ఎదిగింది. ఈ విషయం ఆదాయ పన్ను శాఖకు తెలియడంతో సోదాలు నిర్వహించింది. ఐటీ అధికారులు పలు దస్తాలను పరిశీలించారు. ఏపీలో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 9 మందిని బదిలీ చేయగా 8 మంది కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. సాప్ ఎండీగా హెచ్ఎం ధాన్యచంద్ర నియమితులయ్యారు. గ్రామ వార్డు సచివాలయ శాఖల డైరెక్టర్ గా టిఎస్ చేతన్, గ్రామ వార్డు సచివాలయ శాఖ అదనపు డైరెక్టర్ గా గీతాంజలి శర్మ అపాయింట్ అయ్యారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గా శివ శ్రీనివాస్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా శుభం బన్సల్ నియమితులయ్యారు. సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ గా అభిషేక్ కుమార్, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొల్లాబత్తుల కార్తీక్ ఎంపికయ్యారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓగా సేతు మాధవన్, మధ్యాహ్న భోజన పథకం ప్రత్యేక అధికారిగా ఎస్ఎస్ శోభిక నియమితులయ్యారు. పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి దాద్రి రెడ్డి, పెనుగొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్ అపాయింట్మెంట్ అయ్యారు. అలాగే కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ, కందుకూరు సబ్ కలెక్టర్ గా జి విద్యార్థిని ప్రభుత్వం ఎంపిక చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ గా ప్రఖార్ జైన్, మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా నియమితులయ్యారు. ఆదోని సబ్ కలెక్టర్ గా శివనారాయణ శర్మ, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్ ప్రశాంత్ కుమార్ అపాయింట్ అయ్యారు. తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. డీజీపీగా రవి గుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా అంజనీ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీజీగా సివి ఆనంద్, సిఐడి చీఫ్ గా శిఖా గోయల్, ఎస్ఐబి చీఫ్ గా సుమతి, రైల్వే డీజీగా మహేష్ భగవత్ నియమితులయ్యారు. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర పవార్, హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా సత్యనారాయణ, సిఐడి డీజీపీగా రమేష్ నాయుడు నియమితులయ్యారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేష్, ఏసీపీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా కమలాసన్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్తును ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. నగరంలో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మొన్న ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్ లో డ్రగ్స్ దొరకగా తాజాగా చైతన్యపూర్లో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల కోసం నగరానికి డ్రగ్స్ సరఫరా అయినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నివారణ చర్యలో భాగంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారాలి అని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఫోకస్ చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. స్నిఫర్ డాగ్స్ తో పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా పెట్టారు. పబ్బులు, సినీ పరిశ్రమపై పూర్తి నిఘా ఉంచారు. ఇప్పటికే పాత నేరస్తులు పట్టుబడుతున్నారు. మరోవైపు డ్రగ్ డ్రాప్ టెస్టులు చేసేందుకు చీనాబ్ సిద్దమవుతుంది. నిన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వైసీపీ లింకులు బయటపడ్డాయి. ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్కి చెందిందిగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సాగనున్న సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చ సాగుతుంది.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. శాసనసభ వేదికగా ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని వివరాలు గణాంకాలు వాస్తవ పరిస్థితులను సర్కార్ వివరించనుంది. నేటి శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఇబ్బందులు, అప్పులు, ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అధికార పార్టీతో పాటు తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరింది బీఆర్ఎస్. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ రైతులతో కలిసి ఆయన ఆందోళన చేశారు. ఈ మేరకు కేశవ్ను పోలీసులు స్టేషన్ కు తరలించారు. అంతకుముందు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులతో పయ్యావుల సమావేశమయ్యారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి ఆందోళన పాల్గొన్నారు. జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి అని కేశవ్ గగ్గోలు పెట్టారు. రైతులు 300 కోట్ల విలువైన పంటలు నష్టపోతున్నారని వివరించారు. హంద్రీనివా నీరు వృధాగా పోవడంతో రైతులు రగిలిపోతున్నారని కేశవ్ వాపోయారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించారు. శీతాకాల విడుదల కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు పరిశీలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రాష్ట్రపతి పర్యటన ఉంటుంది. పోచంపల్లిలో టూరిజం పార్కులో మొదటగా వినోబావే విగ్రహానికి పూలమాల వేసి తర్వాత వినోబా మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్ ని రాష్ట్రపతి పరిశీలిస్తారు. అనంతరం పోచంపల్లిలోని నేతన్నల ఇండ్లలోకి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుంటారు. తర్వాత శ్రీరంజన్ పరిశ్రమలో చీరల తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. నేషనల్ కాన్ఫర్మేషన్ నేత ఫారూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, కార్తీ చిదంబరం, మనీష్ తివారీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, సమాజ్వాదీ ఎంపీ టింపుల్ యాదవ్ తో సహా 49 మందిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ కొనసాగుతుంది అన్నారు. పార్లమెంట్లో ఈ సెషన్లో సస్పెండ్ అయిన వారి సంఖ్య 141కి చేరింది. లోక్సభ సమావేశం కాగానే భద్రత వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి సభకు వివరించారు. ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభ 6 నిమిషాల్లోనే వాయిదా పడింది. మళ్లీ 12 గంటలకు సమావేశమైన అదే పరిస్థితి కొనసాగింది. 3 నిమిషాల్లోనే స్పీకర్ సభను వాయిదా వేశారు. 12:30 గంటలకు సమావేశమైన తర్వాత ఆయన విపక్ష సభ్యుల పేర్లను ప్రస్తావించి మరి వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. 41 మందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సస్పెన్షన్ అనంతరం ఇండియా కూటమి ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్త పార్లమెంట్లో డెమోక్రసీ అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి అని జయరాం రమేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చారు. విపక్ష ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలని మజ్లిస్ చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలతో జగన్ చెలకాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తోంది అని విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తాము అన్నారు. రాష్ట్రంలోని భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. దొంగ ఓట్లను సైతం భారీగా నమోదు చేస్తున్నారు అని పురంధేశ్వరి ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేద ప్రజల ప్రాణాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. పాలకొల్లులో పేదల కోసం టిడ్కో ఇళ్లను నిర్మిస్తే లబ్ధిదారుల పేరుతో ఒక్కొక్కరిపై 4.5 లక్షల చొప్పున 164 కోట్ల అప్పు చేసే రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది అని ఆమె ఆక్షేపించారు. ఇప్పుడు బ్యాంకులు ఆ లబ్ధిదారులకు నోటీసులు పంపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకుంటూ వాటిపై జగన్ తన బొమ్మలతో కూడిన స్టిక్కర్లు అంటించుకుంటున్నారు అని అన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి బీజేపీ గత కొన్ని దశాబ్దాలుగా సాయం చేస్తుంది అని తెలియజేశారు. రాష్ట్ర విభజన హామీలో భాగంగా ఐఐఎంను 650 కోట్లతో నిర్మించింది అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గాజువాక సమీపాన నడుపూర్లో మెరిటెక్ జోన్ ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూడా ప్రకటిస్తే దానికి అవసరమైన భూమి కేటాయించకుండా తాత్సారం చేస్తోంది అని పురంధేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. విశాఖ ఎయిర్పోర్ట్ లాంచ్లో తనపై కౌడి కత్తితో దాడి జరిగింది అని జగన్ వివరించారు. దీనిపై విచారణ జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి కేసు విచారణను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో 3 వారాలు పొడిగించింది. వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని ఇరువైపుల న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలిచ్చారు. దాడి ఘటనకు సంబంధించి జె శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ ఇటీవల సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదు అని తేల్చి చెప్పింది. విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణను హైకోర్టు 8 వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యాజ్యం మళ్లీ విచారణకు వచ్చింది. వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులను మరో 3 వారాలకు పొడిగించారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి తాజాగా వాయిదా వేశారు.
సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సకాలంలో స్టైఫండ్ విడుదలకు మంత్రి అంగీకరించడంతో సమ్మె విరమించుకున్నట్లు జూనియర్ వైద్యులు సంఘం ప్రకటించింది. 6 డిమాండ్లపై జూనియర్ వైద్యులతో సచివాలయంలో మంత్రి రాజనరసింహ చర్చలు జరిపారు. స్టైఫండ్ క్రమబద్దీకరణకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి నెల 15వ తేదీ కల్లా స్టైఫండ్ విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్వేర్ ను 20 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిఎంఈ తెలియజేశారని జూడాల్ తెలియజేశారు. డిఎన్బి విద్యార్థులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ త్వరలోనే విడుదల చేసేందుకు మంత్రి అంగీకరించారు అని తెలియజేశారు. ప్రైవేటు కాలేజీల పీజీ ఇంటర్న్షిప్ విద్యార్థుల స్టైఫండ్ పై సంబంధిత అధికారులతో చర్చించేందుకు మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాల్ తెలియజేశారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించేందుకు మంత్రి అంగీకరించారు. 2 నెలల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెరిగిన వైద్య సీట్లకు అనుగుణంగా హాస్టళ్ల సదుపాయం మెరుగుపరిచేందుకు కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. పీజీ ఇంటర్న్షిప్ వైద్య విద్యార్థుల పనివేళలు విధి విధానాలు ఖరారు చేసేందుకు కమిటీ ఏర్పాటుకు మంత్రిని కోరినట్లు జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు కౌశిక్ ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై కేంద్రానికి లేఖలు రాసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలియజేశారు. ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. కాళేశ్వరం విషయంలో తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు షాక్ ఇచ్చింది. 2వ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు 42.3 ఓవర్లు 2 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ టోనీ డి జోర్జీ శతకంతో చెలరేగగా మరో ఓపెనర్ రుజా హెండ్రిక్స్ అర్ధ శతకం బాదాడు. వాండర్ డేసన్ రాణించాడు. తొలి మ్యాచ్లో సఫారీలను బింబెలెత్తించిన భారత బౌలర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. హర్షదీప్, రింకు సింగ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించడంతో సిరీస్ 1-1 సమమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లు 211 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ 2వ మ్యాచ్లో అర్ధశతకం బాదగా కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా జట్టులో మరెవరూ భారీ స్కోర్లు నమోదు చేయలేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో నండ్రీ బర్గర్ 3, బ్యూరన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహారాజ్ 2, లిజార్డ్ విలియమ్స్ అలాగే మార్క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.